ఆత్మ సగో చెప్తారన్నమాట చెవిగల వాడును కాక ప్రభు నా ప్రాప్త సెలవిచ్చిన వాక్కు భయపడకము నీకు నేను తోడై ఉంటా దేవుడు సెలవిస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి పరిస్థితిలో నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవునికి తోడై ఉన్నాడట. ఆత్మ సగో చెప్తారన్నమాట చెవిగల వాడు విరిని గాక ప్రభు నా ప్రాప్త సెలవిచ్చిన వాక్కు నీ ప్రకారంలో దేవుడు నెమ్మది తీసుకురాబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఆ కాంటాక్ట్స్ నీకే రాబోతున్నాయి. ఆ బిజినెస్లో నువ్వు మార్పులు చూడబోతున్నావు. నీ వ్యాపారంలో లావాదేవీలు చూడబోతున్నావు. సముద్రం వ్యాపారం అంతా నీ వైపు తిప్పబోతున్నాడు. నీ చేతి పనులను ఆశీర్వదించబోతున్నాడు. నీకు కలిగిన సొత్తు అంతటిని దేవుడు ఆశీర్వదిస్తాడు చెప్తాడు. నువ్వు దేవుని వలన ఎప్పుడైతే నువ్వు యెహోవా చేత ఆశీర్వాదం పొందుకుంటావో ఎన్నడెన్నటికీ నీకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఆత్మ సంగం చెప్తాను మన చెవిగా వాడు కనుక ఉపదేమును 3 నెలలు ఆశీర్వదించిన దేవుడు ఈ రోజున ఈ 3 నెలల్లో నువ్వు సమస్తం కోల్పోయింది తిరిగి దేవుడు ఇవ్వబోతున్నాడట. ఎక్కడ నువ్వు చనిపోదాం అనుకుంటున్నావో, ఎక్కడ ఏ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావో, ఇక నా ప్రాణానికి నా జీవితానికి ఇక నా లైఫ్ గింతే నువ్వు అనుకోని పరిమితులు అద్దులు పెట్టుకున్నావా? తిరిగి రాని చోట నువ్వు తిరిగినవా? వైద్యం చేత తిప్పలబడుతున్నావా? ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక నీ కాలములు సమములు దేవుడు మార్చబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు గాక నాకు వివాహం జరిగింది 30 సంవత్సరాలు అవుతుంది, ఇక నాకు పిల్లలు పుట్టలేదు, ఇక నాకు ఏ పిల్లలు పుట్టరు. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు నీ ప్రకారంలో దేవుడు నెమ్మది కలగజేయబోతున్నాడట. సహోదరి సహోదరుడా, ఈ రోజున ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటుల్లో దేవుడు సెలవిస్తాడు. మీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. నీ పూర్వపు కాలపు సంగతి తలంచుకునవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను దేవుడు చెప్తాడు. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక నిత్యంగా కంతులు గడ్డలు కరిగిపోతున్నాయి. ప్రతి రిపర్ నార్మల్ రాబోతుంది. సర్జరీ క్యాన్సర్ కాబోతున్నాయి. ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో, ఏ ఏరియాలో నువ్వు తలదించుకున్నావో నీ తల పైకెత్తబడబోతుంది. దినమెల్లా నీకు నిందలు వస్తున్నాయా? కష్టాల, బాధల, వేదనల, ఇబ్బందుల, అనేక సమస్యలు గుండా వెళ్తున్నావు. చూడండి, దినమెల్లా ఆయన నామానికి దూషణ కలగదట. ఆత్మ సంఘం చెప్తున్నా నామానికి దూషణ కలగకున్నట్లు నా ఆశ వెనుకకి తీసి వాగ్దానం నెరవేర్చుతుంది. అంటే ఎవరి ప్రయాసం వ్యర్థం కాదు. నీ చీకటి సమస్య మంచి బంగారు భవిష్యత్తు అని దేవుడు సెలవిస్తాడు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక నీ కాలములు సమములు మార్చబడుతున్నాయి. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు గాక ఏజ్కేళ్ళు మరి ప్రవచించుచుండగా దేవుని మాటకు విధంగా చూపించి దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు, ఈ మాట నేను పలుకుతే నేను మార్పు చూస్తాను ఈ శ్వాసంతో ఇచ్చికే పలుకుతుండగా ఎక్కడైతే ఎండిపోయి ఉన్నాయో అవన్నీ ఒక సజీవంగా మారినాయట. మరి ఈ రోజున ఎక్కడ నీకు సాక్ష్యం రాలేదో నువ్వు విశ్వాసంతో మాట్లాడు. నీ కళ్ళ ఎదుట ఏ పరిస్థితులు చూసినా, నీ కళ్ళ ఎదుట ఎంత దారుణంగా ఉన్నా సరే దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చకు సమర్థుడు అని నువ్వు నమ్ము. ఆత్మ సంఘం చెప్తార మాట చెవిగల వాడు వినగాక ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు నీ కాలములు సమములు మార్చబడుతున్నా నేను సెలవిస్తాను. ఈ రోజున సహోదరి సహోదరుడా, మునుపటి కంటే అధిక మేలుడు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఏ ద్వారం మూసుకుపోయిందో ఆ ద్వారం తెరబడుతున్నాయి. ఎవరికైతే ప్రభు ఇప్పుడేం చెప్తున్నాడంటే దేవుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, జాబ్ కొరకు వెతుకుతున్నావా, దేని విషయంలో ఏ మార్పు చూడాలి, ఏ దర్శనం కలిగినవో, ఏదైతే నువ్వు పొందుకోవాలని ఆశ కలిగినవో దేవుడు సెలవిస్తాడు. నీ కాలములు సమయంలో మార్చబడుతున్నాయని దేవుడు సెలవిస్తాడు. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినిగాక ఈ ప్రవచన వాక్కు ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినిగాక ఎవరైతే ఎండిపోయిలో ఆశీఫలమైందో నీ నాశనం అయిపోతా అనుకుంటున్నావో దేవుడు మీరున్న సమాధులు తెరబోతున్నాడు. సమాధులు అంటే అప్పులైన సమాధి, బీపైన సమాధి, షుగరు, క్యాన్సర్, ఇవన్నిటికి దేవుడు నేను విడిపిస్తా అంటాడు. ఐగుప్తు కలిగేసిన రోగంలో ఏది మీకు రానియను, ఐగుప్తు కలిగేసిన రోగంలో ఏది మీకు రాని తెలుసు. నేడున్న ఐగుప్తుల వల్ల ఎన్నడూ చూడవు. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడును గాక ఈ రోజున నీ ఆత్మ జీవితంలో ఏ ఒంటరి పోరాటం గుండా వెళ్తున్నావు, దేంతో నువ్వు యుద్ధం చేస్తున్నావు, ఏది నేను బాధ పెడుతుంది, ఏది నీ ఇనుము నేను బాధపరచను, దేవుడు చెప్పిన ప్రతి మాట నీ జీవితంలో రుడిపరచబడుతుందట. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక నీ కాలములు సమములు దేవుడు మార్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ టైం వృధా పోనీయకు. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. అందుకే చూద్దాం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము
17 ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. మరి ప్రసంగి గ్రంథము 3:17 ప్రతి ప్రయత్నముకు ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నదని నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడు తీర్పు తీర్చుననియో నా హృదయంలో నేను అనుకుంటుని. అంటే నీ మనసు నువ్వు హృదయం నిర్బంధించుకోవాలన్నట. దేవుడు చెప్తాడు ప్రతి ప్రయత్నమునకు ఇంటర్ కొరకు పరిగెత్తుతున్నావా, వివాహం చేసుకోవడానికి పరిగెత్తుతున్నావా, జాబా, స్కూలా, ఎంప్లాయా, ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం కొనాలన్నా, నీ కళ్ళ ఎదుట ఎంత పరిస్థితి దారుణంగా ఉన్నదో ఇది జరగది అని నువ్వు అనుకుంటున్నావా? నీ ఆత్మజీవితంలో ఎక్కడైతే నువ్వు పరిగెత్తి అలసిపోయి సొమ్మసిలిపోయి అయిపోయినావా? నీ బంధువుల ఎదుట, నీ స్నేహితుల ఎదుట, రక్త సంబంధుల ఎదుట ఒంటరి పోరాటమా? నీకు నిందలు గుంట వెళ్తున్నావా, అవమానాలు గుంట వెళ్తున్నావా? అనేకులు నేను చూసి చులకనగా చూస్తున్నా, ఫంక్షన్కి వెళ్ళిన కాడ నీకు గుర్తింపు లేదా? ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ప్రతి ప్రయత్నములకు ప్రతి క్రియకు అంటే నువ్వు ఏదైతే దేని కొరకు పరిగెత్తున్నావు, నీ పోలీస్ కేసా, కోర్టు కేసా, సర్జరీ క్యాన్సర్లు కావాలన్నా, నీ ఆరోగ్యంలో మార్పులా, నీ పిల్లలో మార్పులా, నీ భార్యలో మార్పా, భర్తలో మార్పా? ఎంతోమంది వైద్యుల చేత తిప్పలు పడుతున్నావా? తిరిగి నీ హాస్పిటల్ లేదా? నీ కంటి విషయంలో, నీ చూపు పరంగా, నీ గుండె పరంగా ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు రక్తం తక్కువ ఉన్నదని చెప్పినప్పుడు ఆ డాక్టర్ మాటకు నువ్వు భయపడి తొందరపడి రక్తం ఎక్కించుకున్నావా, సిక్ అయిపోయినావా? అయితే దేవుడు చెప్తాను, మనుషుడు రొట్టె మాత్రం వల్ల జీవించలేడు, దేవుని దగ్గర వచ్చే ప్రతి మాట వల్ల జీవం పొందుకుంటాడట. మనుషుడు రొట్టె మాత్రం జీవించలేడు అంటే ఏంది? నీ కళ్ళ ఎదుట ఏ పరిస్థితులు అయితే దారుణంగా ఉన్నాయో, ఒక మాట భయం వస్తుంది, ఒక మాట ధైర్యం వస్తుంది, ఒక మాట సమస్తం కోల్పోయినా సరే ఇది దేవుని తిరిగి చేస్తాడు. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవిగల వాడు వినగాక. ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, మనుషుడు రొట్టె మాత్రం వల్ల జీవం పొందలేడు. నువ్వు మార్పు చూడలేవు. ఆత్మ సంగతి చెప్తారమ్మా, నీకున్న జ్ఞానం ప్రకారం, నీకున్న ఆలోచన ప్రకారం, నీకున్న చదువుకున్న జ్ఞానం ప్రకారం నువ్వు వెళ్తావు. మనుషుడు రొట్టె మాత్రంలో జీవం పొందుకోలేడు. ఏదైనా నువ్వు విడుదల చూడాలన్నా, ఏదైనా సరే ఆ ప్రశ్నకు జవాబు పొందుకోవాలన్నా, దేవుడు ఇప్పుడు ఏం చెప్తాను, ఏదైనా సరే నువ్వు విడుదల చూడాలంటే అది నేనే చెప్పాలని చెప్తాను ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవిగల వాడు. అందుకే చూడండి, ఒక దగ్గర అంటాడు, బోధకుడా, ప్రభువా, వీడు పుట్టుకతోనే గుడ్డివాడికి పుట్టిండయ్యా, మరి వీడు పాపం చేసిందా, వీడిని కన్నవారు పాపం చేసినా అన్నప్పుడు వీడు పుట్టుకతోనే గుడ్డివాడికి పుట్టిండు, ఎలా పాపం చేస్తాడు? ఆత్మ సంగతి చెప్తారన్నమాట చెవిగల వాడు వినిగాక. ఈ రోజున ప్రవచనాత్మకమైన మీ దేహంలో మార్పులు జరుగుతున్నాయి. నువ్వు ఎక్కడ ఏం కోల్పోయినావో తిరిగి దేవుడిస్తాను. యోబు పొందుకున్నట్లు నువ్వు పొందుకోబోతున్నావు ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవిగల వాడు వినగాక. నీ కాలములు సమములు దేవుడు మార్చబడుతున్న దేవుడు చెప్తాడు. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవిగల వాడు వినగాక. దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతున్నాడు. నీ ప్రకారంలో నెమ్మది సందుడు చెప్తాడు. ఆత్మ సంగతి చెప్తాను మాట చెవిగల వాడు వినగాక. అందుకంటే ఈ రోజున ఒక మాట అంటాడు, మరి వీడు పాపం చేసిన, కన్నవారు పాపం చేసిన, మరి యేసు ప్రభుల వారు ఏమంటున్నాడు, వీడి పాపం చేయలేదు, వీడి కన్నవారు పాపం చేయలేదు. దేవుని క్రియలు, దేవుని అద్భుతాలు వీని జీవితంలో ప్రత్యక్షం అవ్వడానికి ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు. ఈ వ్యక్తి పుట్టిండు. మరి కష్టగుంట వెళ్తున్నావు, బాధలుగుంట వెళ్తున్నావు, నీ భర్త డ్రింకింగ్ అలవాటు పడిపోయిందని నువ్వు కృంగిపోతున్నావు, మానసికంగా నలిగిపోతున్నావు, నీ ఏ జన్మలు వేసుకున్నావు పాపం అనుకుంటున్నావు, నా రాతకి ఇంత అనుకుంటున్నావు, నా భవిష్యత్తుకి ఇంత అనుకుంటున్నావు, పరిగెత్తిపోయినావు. ఈ సమాజంలో నువ్వు పరిగెత్తిన చోట ఎక్కర్లేదు, అన్ని చోట్ల పరిగెత్తినావు. ఇది పడితే బాగుండొచ్చు, ఇది పడుకుంటే ఈ పడితే మేలు చూస్తుండొచ్చు, ఇక్కడ అనుకున్నావు. నీ ఊహా ప్రకారం, నీ జ్ఞానం ప్రకారం, నీ బలం ఉన్నంతసేపు పరిగెత్తిపోయినావు, పరిగెత్తి అలిసిపోయినావు. ఇక నువ్వు ఆత్మ సైగో చెప్తారా మాట చెవిగల వాడు కాక. మరి వీడు పాపం చేసిందా, వీడిని కన్నవారు పాపం చేసిందంటే ఎవ్వడు పాపం చేయలేదు. దేవుని క్రియలు నీలో ప్రత్యక్షం అవ్వడానికి నేను చెప్తాను ఈరోజు నీ ఆత్మ జీవితంలో కష్టం ఉందా, బాధ ఉందా, వేదన ఉందా, ఇబ్బంది ఉందా, రోజుకు 10 టాబ్లెట్లు వాడుతున్నావా, షుగర్ ఇంజెక్షన్ వేసుకుంటున్నావా, బెడ్ షుగరా, నీ రక్తం ఇన్ఫెక్షన్ అయిందా, సొరేసి వ్యాధ,
బలీనం అయిపోతున్నావా? రక్తం తగ్గుతుందా? ప్లేట్లెట్స్ పడిపోతున్నాయా? మరణ పడక మీద ఉన్నవా? ఐస్తులో ఉన్నవా? ఆ గర్భం ఎండిపోయి ఉన్నదా?